శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని 24వ ప్రసంగం, ప్రలోభాన్ని తెలివిగా నెగ్గడం ఎలా. ఇది మనం ఇప్పుడు విందాం. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం, లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా, నవంబర్ 15, 1934న ఈ ప్రసంగం ఇవ్వబడింది. ప్రలోభాన్ని తెలివిగా నెగ్గడం ఎలా. సాతాను లేదా విశ్వమాయ మన అజ్ఞానం ద్వారా మనను ఉచ్చులో పడేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. ఆ విధంగా అది భగవంతుణ్ణి అడ్డుకుంటుంది. ఈశ్వరుడు మాయను తేలిగ్గానే నాశనం చేయగలడు, కానీ ప్రేమ ద్వారా దాన్ని జయించడానికి ఆయన మొగ్గు చూపుతాడు. క్షణికమైన ఇంద్రియ ఆనందాలకు బదులుగా శాశ్వతమైన ఆనందం ఇచ్చే దివ్య సమర్పణలను మనం ఎంపిక చేసుకున్నప్పుడల్లా ప్రతికూలతకున్న చెడు శక్తిని మనం కొల్లగొడుతున్నాం. కాబట్టే పరమాత్ముడితో సహకరించటం అన్నది మన చేతుల్లోనే ఉంది. తద్వారా చెడు అంతరించేలా చేయవచ్చు. మీరు బద్ధకంగాను నిర్లక్ష్యంగాను ఉన్నప్పుడల్లా సాతాను మిమ్మల్ని తన వైపు లాగడానికి సాయం చేస్తున్నారు. యేసు ఇలా ప్రార్థించాడు, మమ్మల్ని ప్రలోభంలోకి లాగద్దు, కానీ చెడు నుంచి మమ్మల్ని విముక్తులను చేయి. మత్తయి 6:13 బైబిల్. ప్రలోభం అన్నది మనం సృష్టించినది కాదు, అది మాయా ప్రపంచానికి చెందినది. మానవులందరూ దానికి లోనవుతారు. కానీ మనను మనం విముక్తమయ్యేలా చేసుకోవడానికి దేవుడు తెలివితేటలను, మనస్సాక్షిని, సంకల్ప శక్తిని ఇచ్చాడు. పాపపు పనులు చేయడానికి అంగీకరించడం అంటే మనను మనం సమస్యల్లో పెట్టుకోవడం. మన చెడు ఆలోచనల ద్వారా పొరపాటనే గోతిలో పడ్డప్పుడు మనం ఇలా ప్రార్థించాలి, తండ్రి మమ్మల్ని ఇక్కడే వదిలేయకు. మా తెలివితేటలు, సంకల్ప బలాల శక్తి ద్వారా మమ్మల్ని బయటికి లాగు. మేము బయటికి వచ్చాక మమ్మల్ని ఇంకా పరీక్షించడమే మీ ఇచ్చ అయితే మొట్టమొదటగా అన్ని ప్రలోభాలను మించిన ప్రలోభానివి నువ్వేనని మేము సాక్షాత్కరించుకునేలా ముందుగా నిన్ను మేము తెలుసుకోనివ్వు. మీ సంక్షేమానికి హానికరమైన ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని నిరాకరించడానికి ఇంకా సమ్మతించనంత కాలం మీరింకా సాతాను ప్రభావంలో ఉన్నట్లే. హాని చేసే ఇంద్రియాకర్షణలకు లోనవడం వల్ల కలిగే దుష్ఫలితాలు ఇప్పుడో తర్వాతో మిమ్మల్ని తరిమి పట్టుకుంటాయి. కానీ ప్రలోభం మీకు ప్రమాదకరమని, ఎందుకంటే అది ఆనందాన్ని ఇస్తానని హామీ ఇచ్చి చివరిలో దుఃఖాన్ని మిగులుస్తుందని మీరు నమ్మితే మీరు చెడును తెలివిగా జయించగలుగుతారు. ఇంద్రియానుభూతులు ఎందుకంత ఆశ పెడతాయి? ప్రలోభాలు ఆశ పెట్టేవి, అందులో సందేహం లేదు. మన ఇంద్రియ శక్తులన్నీ బయటి ప్రపంచం వైపు మళ్ళీ ఉన్నాయి. ఒక ప్రాణశక్తి ప్రవాహం మెదడు నుండి నరాల ద్వారా కళ్ళకు, చెవులకు, ముక్కుకు, నాలుకకు, చర్మానికి ప్రవహిస్తుంది. బాహ్యంగా పోయే ఈ ప్రవాహ ఫలితంగా మనం ఇంద్రియ ఉపకరణాల ద్వారా ఇంద్రియ జ్ఞానాన్ని అనుభూతి పొందుతున్నాం. ఆ అనుభూతిని మనం ఇష్టపడుతున్నాం. ఇంద్రియాలకున్న ఆకర్షణ అటువంటిది. వాటిని ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించటం ప్రమాదకరమైనది. మానవుడు జ్ఞానంలో సుస్థిరమయ్యేదాకా బయటికి పోయే శక్తి అతడి ఇంద్రియ బంధనానికి దారితీస్తుంది. పంచేంద్రియాలనే సెర్చ్ లైట్ ద్వారా మనం బాహ్య ప్రపంచాన్ని గ్రహిస్తాం, భౌతిక విశ్వాన్ని పరిశీలిస్తాం. చూడటానికి, వినటానికి, వాసన పీల్చటానికి, రుచి చూడడానికి, తాకడానికి, మనకు ప్రీతినిచ్చే వస్తువులను ఇష్టపడటం
మనం ఇంద్రియాల ద్వారా నేర్చుకుంటాం. ఒక ప్రత్యేకమైన అనుభూతి కోసం ఉన్న కోరిక అలవాటుగా మారుతుంది. చిక్కేమిటంటే చాలామందికి భౌతిక విశ్వానికి వెనుక దాక్కుని ఉన్న పరమాత్ముడి గురించిన ఏ విధమైన అనుభూతి లేదు. అందుచేత ఉద్రేకపరిచే ఆనందకరమైన ఇంద్రియానుభూతులకు అనిర్వచనీయమైన ఆత్మ దివ్యానందానికి మధ్య సరిపోల్చగల ప్రమాణం వాళ్ళ దగ్గర లేదు. ఒకరు మానసికంగా అన్ని ఇంద్రియ ఆకర్షణలకు ప్రభావితం కానంత వరకు లేదా వాటిని త్యజించే వరకు ఆ పోల్చే అవకాశమే లేదు. వివేకాన్ని, అనుభవాన్ని ఉపయోగించి ఉన్నతమైన ఆనందాలు ఉన్నాయని గ్రహించడమే ఈ బోను నుంచి తప్పించుకునే ఒకే ఒక మార్గం. అలవాటు దయలేని నియంత. హాని చేసే అనుభవాల నుంచి దూరంగా ఉండమని చెప్పే ఆజ్ఞలు మామూలుగా ఉపయోగం లేనివి. ఫలానా పని చేయవద్దు అని మీరు ఒకరికి చెప్పండి, వెంటనే అతడు ఆ పనినే చేస్తానంటాడు. తినడం కూడదని చెప్పిన ఫలాల రుచి మొదట్లో తీయగానే ఉంటుంది, కానీ చివరికి చేదవుతాయి. అయినా జనాలు ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ వాళ్ళు తమకు హాని కలిగించే అవే పనులను చేస్తూనే ఉంటారు. ఒక ప్రత్యేకమైన ఇంద్రియానుభూతి మీద మీరు ఇష్టం ఏర్పరచుకుంటే ఆ అలవాటు నియంతలా మీ బుర్రలోనే కూర్చుని అలా చేయడం మీ ఉత్తమ ప్రయోజనాలకు వ్యతిరేకమైనప్పటికీ దాన్నే చేయమని మిమ్మల్ని ఆజ్ఞాపిస్తుంది. మీరు ఒక పనిని తిరిగి చేయాలని కోరుకోరు, అయినా దాన్నే మీరు చేస్తారు. మీ చెడు అలవాట్లకు బలయ్యే స్థాయికి మిమ్మల్ని మీరు తెచ్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకండి. ఏ అలవాటు మిమ్మల్ని నియంత్రించనీయకండి. మీ మీద మీరు ఆధిపత్యం కలిగి ఉండండి. ఒక నిర్దిష్టమైన ఇంద్రియానుభూతిని కోరడం అలవాటుగా మారినప్పుడు ఆ కోరికను ఆపడానికి అదే సరైన సమయం. నేను అల్లం రసాన్ని ఇష్టపడేవాడిని, ఎందుకంటే అది భారతదేశంలో మేము తాగే నిమ్మరసాన్ని జ్ఞప్తికి తెచ్చేది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పానీయాన్ని నా కోసం కొంతమంది విద్యార్థులు ఏర్పాటు చేసేవాళ్ళు. ఒకరోజు నా దగ్గరున్న సరుకంతా అయిపోయింది. నేను దాన్ని కోల్పోయినట్లుగా భావించాను. అల్లం రసమా? నేను అన్నాను. నువ్వు చాలా దూరం పోయావు, అలవాటయ్యావు. నేను దాన్ని కనీసం గుర్తించనైనా లేదు. సెలవు నీకు. మరుసటి రోజు పరీక్షకని కావాలనే కొంచెం అల్లం రసం తాగాను. అది అస్సలు రుచించలేదు. ముందు రోజు నేను చేసిన ఆలోచన చాలా బలంగా ఉండటం వల్ల ఆ కోరిక వెంటనే విడిచిపోయింది. నా దగ్గర నుంచి తీసుకుపోయిన దాన్ని కానీ, నాకు నేనుగా విడిచిపెట్టిన దాన్ని కానీ నేనెన్నడూ కోల్పోను. ఏ విధమైన భౌతిక సౌఖ్యము నన్ను బంధించలేదు. నేను దాన్ని ప్రయత్నించి చూశాను. జీవితపు అన్ని అనుభవాల్లోనూ బంధానికి లోను కాకుండా ముందుకు సాగాలి. కృష్ణ భగవానుడు అన్నారు, మనోనిగ్రహం కలిగిన మనిషి భౌతికమైన విషయాల మధ్య ఇంద్రియ నిగ్రహంతో తిరుగుతాడు. ఇష్టాయిష్టాలకు లోనవకుండా నిశ్చలమైన అంతఃశాంతిని సిద్ధించుకుంటాడు. భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పబడింది. నాకు మెత్తటి పరుపు కావాలి, దిండు కావాలి, వేరే ఏదో కావాలి అని మీరు అనుకున్నప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు బానిసత్వంలోకి నెట్టుకుంటున్నారు. మీ సంకల్ప శక్తి, విచక్షణ ఇంద్రియ బంధనాలలో చుట్టుకుని బందీ అయినప్పుడు మీరు దేవుడి అనంత సామ్రాజ్యాన్ని కోల్పోతారు. భగవంతుడిలో తాను పునరుజ్జీవితుడైనప్పుడు అనుభవించిన సర్వోత్కృష్టమైన పారవస్యాన్ని యేసు ఇంకా ఆనందిస్తూనే ఉన్నాడు. కానీ అజ్ఞానంలో జీవించేవాళ్ళు కోరికల ఒత్తిడికి లోనై ప్రాపంచిక ప్రలోభాలను నిగ్రహించేదాకా ఒక జీవితం తర్వాత మరొక జీవితాన్ని
పొందుతూనే ఉంటారు. మీ నిజమైన ఆనందానికి ఏది హాని కలిగించకుండా మీరు జాగ్రత్త పడాలి. కొద్ది కొద్దిగా మిమ్మల్ని తినేసే కోపం, లోభం, అసూయ, విపరీతమైన కామం, మద్యం, మత్తు పదార్థాలు మీకు ఎంతగానో హాని చేస్తాయి. ఎందుకంటే అవి ఆత్మానందాన్ని సాక్షాత్కరించుకోనీయకుండా అడ్డుపడతాయి. మీరు నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటే ఇంద్రియ శక్తులను విచ్చలవిడిగా ఎన్నడూ దుర్వినియోగం చేయకండి. ఎప్పుడూ తింటే తృప్తే లేదు, తినడం అన్నదే గనక లేకపోతే ఎప్పుడూ తృప్తే అనే ఒక నానుడి ఆరోగ్యకరం కాని ఇంద్రియానుభూతులకు యథార్థంగా వర్తిస్తుంది. జ్ఞానం మానవుడికి అత్యుత్తమ రక్షణ. జ్ఞానపు కోటలో మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అంతకన్నా గొప్ప రక్షణ లేదు. సంపూర్ణమైన అవగాహన మిమ్మల్ని ఏదీ బాధించలేని స్థితికి తీసుకువస్తుంది. కానీ మీరు జ్ఞానాన్ని సిద్ధించుకునేదాకా ప్రలోభం వచ్చినప్పుడు మీరు ముందుగా ఆ పనిని లేదా ప్రేరణను ఆపండి. ఆ తర్వాత వివేచన చేయండి. మీరు ముందుగా వివేచన చేయడానికి ప్రయత్నిస్తే మీరు చేయకూడదని కోరుతున్న దాన్నే బలవంతంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రలోభం మీ వివేచనను అంతటినీ జయించవచ్చు. నేను ఇది చేయను అని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోండి. చెడు నుంచి తప్పించుకోవడానికి అది నిఖార్సైన మార్గం. ఈ విధంగా చేయను అనే శక్తిని ప్రలోభం చొరబడాలనుకునే సమయంలో ఎంత ఎక్కువగా మీరు అభివృద్ధి చేసుకుంటే అంత ఎక్కువ ఆనందంగా మీరు ఉంటారు. ఎందుకంటే సంతోషమంతా మీ అంతరాత్మ ఏది మీరు తప్పకుండా చేయాలని మీకు చెప్తుందో అది మీరు చేయగలిగే సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. మీ పరిసరం, ఇంద్రియాల కోరికలు మిమ్మల్ని నియంత్రించనీయకండి. సుగుణాలు, ఆధ్యాత్మికంగా జీవించడం ఇంద్రియాలలో మునిగి తేలడం కన్నా ఎంతో ఎక్కువ మనోహరమైనవి. కానీ ఆకర్షణలనే అలవాట్ల సంకెళ్ళు ప్రజల్ని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. ఈశ్వరుడు కనుక ఒక్కసారి తన ప్రేమతో మిమ్మల్ని ఆకర్షిస్తే మీరిక మరేది కోరుకోరు. ఇంకేది మీకు ఆసక్తి కలిగించదు. ఆయన అన్నింటికన్నా కోరదగిన నిధి అని మీకు నమ్మకం కలిగిన నాడు భౌతిక తలం మీదున్న మరేది మళ్ళా మిమ్మల్ని ప్రలోభ పెట్టనూ లేదు, మీ విచక్షణాశక్తిని గెలవనూ లేదు. భగవంతుణ్ణి తెలుసుకోవడమే ఉండవలసిన ఒకే ఒక విలువైన కోరిక. ఎందుకంటే ఆయనే శాశ్వతమైన ఆనందం. మనం ఆయన్నే కోరాలి. ఎందుకంటే మన అన్ని రోగాలను కుదిర్చే పరమ ఔషధం ఆయనే. మన అవసరాలు అన్నిటికీ ఆయనే సమాధానం. మన హృదయాలు గాఢంగా కోరే ప్రేమ, పేరు ప్రతిష్టలు, జ్ఞానం, మిగిలిన అన్నీ ఆ సంపూర్ణుడితో అనుసంధానంలో మనం కనుక్కుంటాం. మీరు ప్రపంచంలో ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి అయినా మీ పేరు ప్రతిష్టలు ఎరుక చావుతోనే సరి. ప్రజలు మిమ్మల్ని ఆరాధిస్తున్నారనేది ఆ తర్వాత మీకు తెలియదు. కానీ యేసు తన భక్తులు తనను ప్రేమిస్తున్నారనే ఎరుకతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన చైతన్యం సృష్టి అంతటా ప్రకటమై ఉన్న భగవచ్చేతనతో సర్వవ్యాపక, సర్వజ్ఞ, నిత్యము జీవించే క్రీస్తు మేధతో, కూటస్థ చైతన్యంతో ఏకమైంది. కాబట్టి సమాధి శ్మశానపు తలుపులు దాటగానే కోల్పోయే దానికోసం ఎందుకంత గట్టిగా ప్రయత్నించాలి? సంపద, కీర్తి ప్రతిష్టలు, పరువు, ఇంద్రియలోలత, భౌతిక సౌఖ్యాలు ఇవన్నీ నిజమైన దైవానుసంధానపు ఆనందపు స్థానంలో మాయ మనకు చూపిస్తున్న బూటకపు ఆనందాలు. ప్రలోభం శక్తిమంతం ఎందుకయిందంటే దానికన్నా మెరుగైన దాని గురించిన పోలిక మీ దగ్గర లేకపోవడం. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు ప్రలోభానికి బలంగా గురైనప్పుడు మీ వివేకం క్షణికంగా మీ కోరికలకు, అలవాట్లకు బందీ అయింది. కానీ స్వేచ్ఛ పొందడానికి
అత్యున్నతమైన మార్గం ఏమిటంటే తరగని దైవానందంలో మీరు మునకలేస్తే ఒక్క క్షణంలో ప్రాపంచిక ఆనందాలన్నింటినీ మీరు విడిచిపెట్టగలుగుతారు. ఈ జన్మలో మీరు నిజమైన ఆనందాన్ని కనుగొంటే దాన్ని మీరు ఇప్పుడు తర్వాత జన్మలలో కూడా కలిగి ఉంటారు. మీరు దేన్ని కోరుకుంటారు? ఇప్పుడు కొన్ని ఆనందాలను కాదనుకోవడం ద్వారా మీదయ్యే భగవంతుడి నిత్యమైన దివ్యానందాన్న, లేదా ఎక్కువ కాలం ఉండని ఇప్పటి ప్రాపంచిక ఆనందాన్న పోల్చి చూసుకుని మీ హృదయాన్ని అంగీకరింపచేయండి. పైకెక్కడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని భగవంతుడు గుర్తిస్తాడు. ప్రలోభాన్ని తెలివిగా నెగ్గడం ఎలా అనే ప్రసంగంలోని మొదటి భాగం ఇంతటితో ఆపుతున్నాం. చిల్లరరాళ్లకు మొక్కుతునుంటే చిత్తము చెడునురవరేవరే, చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే. బాధ గురువుల పంచను చేరితి భావము చెడునురవురేవురే, బాధ గురువుల పంచను చేరితి భావము చెడునురవురేవురే, భావమునందున పరబ్రహ్మమును చూచుతునుండుట సరే సరే. భావమునందున పరబ్రహ్మమును చూచుతునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుతునుంటే చిత్తము చెడునురవురేవురే, చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుతునుంటే చిత్తము చెడునురవురేవురే, చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే.